ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవుని హస్తము ఎవరికి తోడుగా ఉంటుందంటే, దేవుణ్ణి ఆశ్రయించు వారికి మేలు కలుగజేయడం కోసం ఆయన హస్తము వారికి తోడుగా ఉంటుంది. మన జీవితంలో దేవుని ద్వారా మేలులు పొందుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన సమస్యల్లో, మన కష్టాల్లో ఎవరిని ఆశ్రయించే వారంగా మనం ఉంటున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుని, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉంటే మనకు ఏది కూడా లోటు అనేది ఉండదు. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనకు మేలు కలుగు చేసేవారుగా ఉంటారు. ఇక ఉదయకాల సమయంలో ఎవరి తోడు, ఎవరి సహవాసాన్ని మనం కోరుకుంటున్నాం? దేవుని తోడు కోరుకుంటున్నామా? దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నామా? ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క తోడు కోరుకుంటున్నామా? ఈ లోకంలో ఉన్న మనుషుల సహవాసాన్ని మనం కోరుకుంటున్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని, మనకు మేలులు కలుగు చేసే ఆ దేవుని తోడు మనం కోరుకునే వారంగా మనం ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారికి మేలులు కలుగు చేస్తాడు. కనుక ఉదయకాల సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ మేలులు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో సమృద్ధైన మేలులు దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేలు కలుగు చేయడం కొరకు నిన్ను ఆశ్రయించే వారి అందరికీ కూడా దేవా, నీ యొక్క హస్తము తోడుగా ఉంటుందని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించేవారుగా ఉంటూ నీ తోడు, నీ సహవాసాన్ని కోరుకునేవారుగా ఉంటూ నీ ద్వారా మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.